పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ప్రజల వాణిని ప్రభుత్వానికి వినిపించేందుకు పునర్విభజన బుధవారం జరిగే విజయవాడ కమిటీ సమావేశానికి కనపాక చౌదరి నాయుడు సభ నానాజీ ప్రతినిధులుగా హాజరవుతున్నారు. సమయం తక్కువగా ఉండడంతో ఉద్యమ సహకారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సమావేశంలో పాలకొండ అభిప్రాయాలను ప్రస్తావించనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించారు. దీంట్లో బాత్రూమ్ కట్టుకుందా లోపల? లోపల రాదు, బయట కట్టుకుంటుంది. గత కొద్ది రోజులుగా జిల్లా విభజన మీద ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ వివిధ తరపున విజ్ఞాపన పత్రాన్ని అందజేయడానికి విజయవాడ వెళ్తున్నాం. సమయం లేనందున అందరికీ తెలియజేయలేకపోయాం. ఇప్పుడే మాకు ఈ సమాచారం అందిన వెంటనే స్పందించి విజయవాడ ఈ జిల్లా ఏర్పాటుకి లేదా మన పాల్గొనని శ్రీకాకుళంలో కలిపేందుకు జిల్లాలో గ్రంథాలను స్వీకరిస్తూ మార్పులు చెరుపుల కోసం ప్రజల అభిప్రాయాలు తీసుకోవడానికి విజయవాడలో మంత్రివర్గం కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కూర్చోవడం నేపథ్యంలో తెలిసిన తక్కువ సమయంలో మరి గతంలో పాల్గొండ రెవెన్యూ డివిజన్ జిల్లా చేయాలని జరిగిన పోరాటంలో ఆనాడు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ సమాచారాలు అందించారు. మొత్తగా వాణిజ్య కార్మిక రైతు ప్రజా పక్షాలన్నీ కూడా మద్దతు చెప్పి ఒక కాలం పాటు సుదీర్ఘకాలం పాటు కార్యక్రమాలు కూడా మనం వెళ్ళాం. సరే ఆనాడు జరిగిన పొరపాటు సరిదిద్దుతూ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం అభిప్రాయాలు గౌరవిస్తామని చెప్పేసి ఆనాటి విపక్షం ఈనాటి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ నుంచి వచ్చింది. అందులో భాగంగా పాలకొండ ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షం నుండి ప్రధాని వచ్చినప్పుడు కూడా హామీ ఇచ్చారు. ప్రజలు బాధపడుతున్నారు కనుక భావన నిరూపణ చేసి వారికి న్యాయం చేస్తున్న జిల్లా మా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేస్తూ ఈరోజు కమిటీ చేసిన ప్రభుత్వం ఆ కమిటీలో మా పాలకొండ ప్రాంత ప్రజలను గత కొద్ది రోజులుగా జిల్లా విభజన మీద ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ విదితమే.